మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు కోరాలని తాము ఎవరికి కూడా దిశానిర్దేశం చేయలేదని స్పష్టం చేశారు. స్థానిక నాయకులు సొంత నిర్ణయాలతో మద్దతు తీసుకుంటే అది రాష్ట్ర కమిటీకి సంబంధం లేదని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అంతర్గతంగా చేతులు కలిపి బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్నాయని విమర్శించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల ఎపిసోడ్ ముగిసింది. బీజేపీ ప్రత్యేకమైనటువంటి వ్యూహాలతో వెళ్ళినటువంటి బీజేపీ అక్కడక్కడ బీఆర్ఎస్ తోటి, అక్కడక్కడ ఇటు కాంగ్రెస్ తోటి మద్దతు కోరి చైర్మన్లు, వైస్ చైర్మన్లు తీసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు. సార్, ఏంటి సార్, మీరు ఏ పార్టీ మద్దతు కోరం, ఏ పార్టీ మద్దతు తీసుకోమని ముందు నుంచి ప్రకటించారు, కానీ ఇవాళ మొత్తం ఫలితాలు వచ్చిన తర్వాత ఒక దగ్గర కాంగ్రెస్తో వైస్ చైర్మన్లు తీసుకున్నారు, మరో దగ్గర బీఆర్ఎస్తో మద్దతు తీసుకున్నారు. అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది మేము ఎక్కడ కూడా దిశానిర్దేశం ఇవ్వలేదు. స్థానికంగా విప్ లేకుండా ఎవరైనా అట్లా చేసిండవచ్చు. అది మా దృష్టికి రాలే, మాతో పర్మిషన్ తీసుకోలేదు. అక్కడ ఎక్కడెక్కడ అవి జరిగినాయని చెప్పేసి మేము అడుగుతాము. దానికి పార్టీ నిర్ణయంతో సంబంధం లేదు. పార్టీకి నిర్ణయానికి సంబంధం లేదు అంటున్నారు. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల మీద పడదా? అంటే మీరు ముందు నుంచి కూడా ఒక విజన్తో వెళ్తున్నారు. బీఆర్ఎస్ అవినీతిని బయట పెడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పరిపాలన కూడా మీరు బయట పెడుతున్నారు. కానీ ఇప్పుడు తెలియదు అంటే బీఆర్ఎస్తో పదవులు పంచుకోవడం కావచ్చు, కాంగ్రెస్తో పదవులు పంచుకోవడం కావచ్చు, ఇట్లాంటివి వచ్చే ఎన్నికల మీద ఏమైనా ప్రభావం పడదంటున్నారు? బహిరంగంగా ఈరోజు స్పష్టంగా సంబంధాలు కనబడుతున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కామారెడ్డిలో, ఆదిలాబాద్లో, నిజామాబాద్లో ఈ 3 పార్టీలో కలిసి బీజేపీని అక్కడ అధికారంలో రాకుండా ప్రయత్నం చేశారు. ముందు ప్రజలు అదే ఆలోచిస్తారు, మేము అదే ఆలోచిస్తాం. కింద చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎక్కడెక్కడ ఏమైనా చాలా ఉన్నాయి. 12 వార్డుల మున్సిపాలిటీస్ ఉన్నాయి, 10 వార్డుల మున్సిపాలిటీస్ ఉన్నాయి. అక్కడ ఏం చేశారు కార్యకర్తలు? గెలిచిన వాళ్ళు మాకు తెలియదు. ఇంకా దాని మీద లెక్క తీసుకుంటాం, ఎందుకు అట్లా అయిందని చెప్పి. స్థానిక పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుండొచ్చు, కానీ అది స్టేట్ నిర్ణయం కాదు. ఇది మాత్రం వాళ్ళు 3 పార్టీలు కూడా వాళ్ళు స్టేట్ హెడ్ క్వార్టర్స్తో నిర్ణయం చేసుకుని బీజేపీని పెరగనీయొద్దని చెప్పేసి తీసుకున్న నిర్ణయం ఇది. 3 జగన్ కొన్ని చోట్ల మీరు కింగ్ మేకర్గా ఉన్న కొన్ని చోట్ల బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు రాలేదు. అంటే దానికి సంబంధించి అక్కడ కావాలని బీఆర్ఎస్ దూరంగా ఉన్నారు, బీజేపీని గెలిపించడానికే అనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తాం. అది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీకు ఒప్పందం కుదరక అది అయింది. అంతేగానే వాళ్ళు ఏదో మేయర్ ఏదో అడిగినట్టుంది, వీళ్ళు ఇయ్యనట్టుంది, ఆ మధ్యన గొడవలు వాళ్ళ మధ్యన గొడవ, కానీ బీజేపీకు వాళ్ళ యాబ్సెంట్తో సంబంధం లేదు. మీరేమో ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు. ఎంఐఎంను పెంచి పోషిస్తుంది కాంగ్రెస్ అంటున్నారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఎంఐఎం బలపడడానికి, పెంచి పోషించడానికి ప్రధాన కారణం బీజేపీ అన్నది కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు బీజేపీ బలపరిస్తే వేరే మాట ఉంటుంది, కానీ ఎంఐఎం మా వల్ల పెరుగుతుంది. అది ఏంది మరి? మేము బలపెట్టడానికి మేమే ఇంకా ప్రయత్నంలో ఉన్నాము. మేము వేరే నడిపిస్తామంటే ఎంఐఎంని బూచిగా చూపించుకొని బీజేపీ బలపడడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఆ ప్రయత్నంలోనే ఎంఐఎం పెరుగుతుంది ఇక్కడ అన్నది కాంగ్రెస్ వాళ్ళు. మేము బూచిగా చూపెడితే వీళ్ళు దోస్తుగా చూపెడుతున్నారు, వాళ్ళ దోస్తుతోనే వీళ్ళు పెరుగుతున్నారు, మాత్రం కాదు కదా. ఎంఐఎం ఎట్లా పెరిగింది? ఎంఐఎంకి ఎట్లా వచ్చినాయి సీట్లు? ఎంఐఎంకి ఎట్లా మేయర్ పది హైదరాబాద్ వచ్చింది, డిప్యూటీ మేయర్ ఎట్లా వచ్చింది, ఎమ్మెల్సీ ఎట్లా వచ్చింది? అది వాళ్ళ వల్లే కదా, మా వల్ల కాదు కదా. పెరిగేది ఎవరి వల్ల? ఈరోజు కాంగ్రెస్, బీఆర్ఎస్ వల్ల ఎంఐఎం పెరుగుతుంది. బీజేపీ కనీసం ఎంఐఎం ఒక పెరుగుదల ఆపుతున్నాం మేము, కనీసం మేము ఆపుతున్నాం. లేకుంటే మొత్తం తెలంగాణ వాళ్ళ చేతికి పోతుంది. ఈ ప్రమాదం తెలంగాణకు ఉన్నది ఆలోచించాలి వాళ్ళు. సార్, ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఓకేనా? మీకు, మీ పార్టీకి? ఇప్పుడు ఓకే అనేది ఏ రాజకీయ పార్టీ కన్నా ముందు అధికారం వస్తే దిశలో వచ్చి ఓకే. కానీ డెఫినెట్గా మాకు గత ప్రదర్శన కన్నా ఈసారి మంచి ప్రదర్శన జరిగింది. డెఫినెట్గా దీనికన్నా మంచి ప్రదర్శన రాబోయే ఎన్నికలు చేయాలని మాకు ఈ ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా మీకు సంబంధం లేకుండా, మీ పార్టీకి సంబంధం లేకుండా కింద పదవులు ఒప్పందాలు జరిగిపోయాయి అంటారా? అంటే జనరల్గా మాకు సంబంధం లేదు, లోకల్ క్యాడర్ చూసుకున్నది అని చెప్తా ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం తెలియకుండా కాంగ్రెస్తో, బీఆర్ఎస్తో చైర్మన్లు, వైస్ చైర్మన్లు పంచుకోవడం జరిగింది అనుకోవచ్చు. మా దృష్టికి ఇప్పుడు అటువంటి ఏం రాలేదు. ఒకవేళ అటువంటి ఏదైనా మా దృష్టికి వస్తే మేము డెఫినెట్గా దాన్ని అడుగుతాము, ఏ విధంగా జరిగిందని చెప్పేసి. ఎందుకంటే మేము విప్ ఇవ్వలేదు కాబట్టి డెఫినెట్గా మనం పిలిచి అట్లా ఎందుకు జరిగిందని చెప్పేసి దాని మీద డెఫినెట్గా మేము విచారం చేస్తాం.
సో ఇది ముందు నుంచి కూడా బీజేపీ చాలా స్పష్టంగా చెప్పింది. ఒంటరిగానే వెళ్తాం, ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పింది, ఒంటరిగానే బరిలోకి దిగింది. ఆ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు మద్దతు తీసుకొని మేము చైర్మన్ల కోసము మేయర్ల కోసము ముందుకు వెళ్ళమని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ మేము మద్దతు కోరం కానీ మాకెవరైనా మద్దతు ఇస్తే తీసుకుంటామని చెప్పింది. ఆ తర్వాత ఫైనల్గా ఇవాళ మేయరు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో కీలకంగా లోకల్ క్యాడర్కే అప్పచెప్పామని చెప్తుంది. కానీ ఇప్పుడు చీఫ్ రామచంద్రరావు మాత్రం ఇంకా మా దృష్టికి రాలేదు, కింద ఏం జరిగింది, ఎందుకు కాంగ్రెస్తో మద్దతు తీసుకున్నారు, ఎందుకు బీఆర్ఎస్తో మద్దతు తీసుకున్నారు, ఈ రెండు పార్టీలతో బీజేపీ ఎందుకు కలిసింది అన్న దాని మీద మా దృష్టికి రాలేదు, మేము ఇంకా విప్ జారీ చేయలేదు, ఒకవేళ మా దృష్టికి వస్తే మాత్రం దానిపైన విచారణ చేపడతామనేది రామచంద్రరావు. ఎందుకు కాంగ్రెస్తో బీజేపీ జతగట్టింది, బీఆర్ఎస్తో ఎందుకు జతగట్టి మున్సిపాలిటీ కైవసం చేసుకున్నది అన్నది పార్టీ వర్గాల్లో చర్చ, అట్లనే క్యాడర్లో కూడా చర్చ జరుగుతుంది. ఈ ప్రభావం వచ్చే ఎన్నికలపైన నిజంగా ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా లేదు అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో పార్టీ సమీక్ష చేసుకుంటాం అనేది అయితే రామచంద్రరావు చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో వెంకట్, పిక్ టీవీ, హైదరాబాద్.